హాయ్ అండి. ఇవి ఏయో ఫ్లవర్స్ అంట. ఒక రెండు పంపించారు. ఇవేంటో చిన్నగా ఉన్నాయి గింజలు, చాలా చిన్నగా. 4-5 రకాలు పంపించారు. ఇవి ఇదొకటి, ఈ ఫ్లవర్ ఒకటి. ఏంటో నాకు తెలియదు మరి. ఇవన్నీ మనం ఒక కుండీలో వేరువేరుగా వేయాలంటే ఎన్ని కుండీలు తీసుకురావాలి, మన వల్ల కాదు. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇవన్నీ కలిపి ఈ టబ్బులో 3 పక్కల 3 రకాలు ఇట్లా చల్లిన తర్వాత మనకి మొక్కలు వచ్చిన తర్వాత ఆ ఏ మొక్కలు వస్తాయో ఏంటో చూసి అప్పుడు వేరే టబ్బుల్లోకి మార్చుకుందాం, డబ్బాల్లో. మొలకలు వచ్చిన తర్వాత కొంచెం ఒక 2-3 అడుగులు, ఒక 2 అడుగులు వస్తే ఎంత అవుతాయి, ఎంత హైటు. అప్పుడు మనకి ఏ ఫ్లవర్ వస్తుందో, ఏ మొక్కో అర్థమైద్ది. దాంట్లోంచి చిన్న డబ్బాల్లో పెట్టుకోవచ్చు. ఇదేదో కొంచెం ఫ్యాన్సీ ఫ్లవర్ అనుకుంటా, సీజన్ వారిగా వచ్చేవి. చూద్దాం ఏమొస్తాయో. రోజు కొంచెం వాటర్ ఎలా చల్లితే చాలు, ఎక్కువ వేయకుండా. ఫ్రెండ్ ఇచ్చారని చెప్పాను కదా, తన పేరు హరిణి గారు. గింజలు కలెక్షన్ చేసి అందరికి పంపిస్తూ ఉంటారు వాళ్ళు. మళ్ళీ మన దగ్గర ఉన్నవి వాళ్ళకి పంపిస్తూ ఉండాలి. మనం పొట్లం కట్టి దాని మీద పేరు రాసి ఇస్తారు. మన తోటలో కూడా అందరి దగ్గర ఒకే ఇదిలో ఉండవు, ఒకే కలరు ఫ్లవర్స్ ఇవి ఉండవు కదా. మనం ఎన్నెన్ని కొంటాం, అట్లా మన గార్డెన్ నుంచి వాళ్ళకి, వాళ్ళ గార్డెన్ నుంచి మనకి అలా షేర్ చేసుకుంటూ ఉంటే మనకి కొత్త రకాల ఫ్లవర్స్ అవి దొరుకుతాయి. నర్సరీల్లో కూడా కొన్ని చోట అన్నీ ఉండవు. ఇట్లా అయితే చాలామందికి అన్ని కలర్స్ అందుతాయి అన్నమాట. మేము గ్రూపు మొక్కలు పెంచే వాళ్ళం ఒక గ్రూప్ ఉన్నాము. ఒక 90-80 మంది దాకా అందరం షేర్ చేసుకుంటాం. మీకు దగ్గరలో ఉంటే ఎవరైనా అట్లా మనం షేర్ చేసుకునేలాగా గార్డెన్ వాళ్ళు బాగుంటుంది. వాళ్ళ దగ్గరికి మనం వెళ్తూ ఉంటాము, వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు. మొక్కల గురించి మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుంది. అది దగ్గరలో ఉంటే ఎవరన్నా ట్రై చేయండి. మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరన్నా. మాకు దగ్గరలో ఎవరు లేరు ఇక్కడ, మేము ఉండే ఏరియాలో. మాదే పెద్ద గార్డెన్ ఫస్ట్ ఇక్కడ. ఇంకా వీడియో చూసి ఎవరన్నా రావచ్చేమో తర్వాత.